భర్తలు తమకు జరిగిన ప్రతి విషయాన్ని భార్యలకు చెప్పకూడదు. చాలామంది భర్తలు జరిగిన ప్రతి చిన్న విషయం తమ భార్యలకు చెప్తూనే ఉంటారు. నేను చాలా ఓపెన్గా ఉంటాననో, నేను నా భార్య దగ్గర ఏది దాచను అని అనుకోవడానికో తెలియదు, కానీ ప్రతి విషయం చెప్పేస్తుంటారు. ఇలా చెప్పడం అమాయకత్వమో లేక అయోమయంలో చెప్తారో వారికే తెలియాలి. ముఖ్యంగా మన సంపాదన మరియు తనకు జరిగిన అవమానం, ఈ విషయాలు భార్యకి తెలిస్తే అర్థం చేసుకునే భార్య అయితే పర్లేదు, కానీ అర్థం చేసుకోలేని భార్య అయితే నిన్ను ఒక ఆట ఆడుకుంటుంది. నీతో చిన్న గొడవ జరిగినా ప్రతిసారి కావాలనే అప్పటి పాత అవమానాలు గుర్తు చేసి మరీ నిన్ను బాధ పెడుతుంది. అందుకే భర్తలు ఎప్పుడూ కూడా భార్యలకు ఇలాంటి విషయాలు తెలియకుండా జాగ్రత్త పడాలి. ఈ భార్య కూడా తన భర్త తక్కువగా సంపాదిస్తే సహించదు. తక్కువగా సంపాదించే భర్తలు అంటే ఏ భార్యకైనా చిన్నచూపే ఉంటుంది. తమకంటే తక్కువ సంపాదించే ఇతర మగవాళ్ళను ఉదాహరణగా చూపించి ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఒక్కో మగాడికి ఒక్కో సంపాదన ఉంటుంది. ఇది అర్థం చేసుకోకుండా ప్రతిసారి కూడా తక్కువ చేసి మాట్లాడుతూనే ఉంటారు భార్యలు. ఒకవేళ కర్మకాలి వాడికి ఆ జాబ్ కూడా పోయి ఖాళీగా ఇంట్లో ఉన్నాడు అంటే గంజిలో పడ్డ ఈగలాగా తీసి అవతల పడేసినట్టు మాట్లాడతారు. భార్య తరపున వాళ్లకు అంటే అత్తమామకు, బామ్మర్దికు, ఎవరికో ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇవ్వచ్చు, కానీ భర్త తరపు వాళ్ళకి కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వనివ్వరు. పోనీ తెలియకుండా ఇచ్చారు. ఒకవేళ ఏదో ఒక టైంలో భార్యలకు ఆ విషయం తెలిస్తే ఇక అంతే సంగతులు. అదే ఆడపడుచులకు ఇస్తే ఇక వాడి బతుకు అంతే సంగతులు. భార్య వాళ్ళ తరపున ఎన్ని ఫంక్షన్స్ వచ్చినా కూడా వచ్చినట్టు వెళ్ళాలి. అదే భర్త తరపున వచ్చే ఫంక్షన్స్కు భార్య రాదు, వీడు వెళ్ళాలి అన్నా కూడా భార్య పర్మిషన్ ఇవ్వంది వెళ్ళకూడదు. భార్యలు ఎప్పుడైతే భర్తకు ఎనలేని మర్యాదలు చేస్తున్నారు అంటే వారికి ఏదో గట్టిగా అవసరం పడింది అని అర్థం చేసుకోవాలి. అవసరం లేకుండా ఏ భార్య కూడా భర్తకు అనవసర మర్యాదలు చేయరు. మంచి భార్య అంటే భర్తను అర్థం చేసుకునేలా ఉండాలి. భర్త యోగక్షేమాలు చూస్తూ అతనికి కష్టసుఖాల్లో తోడుగా ధైర్యంగా నిలబడాలి. అదే నిజమైన భార్యకు ఉండాల్సిన ముఖ్య లక్షణమని చాణక్యుడు వివరించాడు.